చైన్ స్నాచర్ ని కేపీహెచ్పీ పోలీసులు ర్యాపిడో బైక్ డ్రైవర్ సాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు. కేపీహెచ్పీలోని టెంపుల్ బస్టాప్ సమీపంలో బుధవారం ఉదయం ముగ్గు వేస్తున్న మహిళను తాగడానికి మంచినీళ్లు అడిగాడు ఓ యువకుడు. ఇంట్లోకి వెళ్లిన ఆమెను అనుసరించి మెడలో తాళి తెంచుకుని పారిపోయాడు. కేపీహెచ్పీ, సీసీఎస్, ఎస్ఓటీ బాలానగర్, మాదాపూర్ పోలీసులు 7 టీములుగా విడిపోయి దొంగ కోసం గాలింపు చేపట్టారు. దొంగతనం చేసిన తర్వాత హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వరకు ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి ర్యాపిడో డ్రైవర్ను విచారించారు. ఆ దొంగ డబ్బు చెల్లించిన ఫోన్ నెంబర్ను సేకరించి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ముందు తాను దొంగతనం చేయలేదంటూ బుకాయించినా జేబులోంచి గొలుసు కింద పడేయటం పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి గోల్డ్ చైన్, ఫోన్, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దొంగతనానికి పాల్పడింది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉప్పు సాయితేజగా గుర్తించారు. ఇంటర్ వరకు చదివిన సాయితేజ ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జీతం సరిపోక ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. వీటి నుంచి బయటపడటానికి గొలుసు చోరీకి పథకం వేశాడని పోలీసుల విచారణలో తేలింది.